హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్నంతా కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆయన కలవడం, పరామర్శించడం ఇవన్నీ చూసాం. ఆయన ఇంటికి వెళ్ళారు సార్. ఇవాళ చిరంజీవి గారి ఇంటికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు, లంచ్ చేశారు, అక్కడే ఒక గంట పాటు కూడా ఉన్నారని చెప్పేసి వార్తలు అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య, చిరంజీవి గారి మధ్య అండ్ అల్లు అర్జున్ గారి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది అన్నది కూడా బయట చర్చించుకుంటున్నారు. అంటే ఫ్యాన్స్ కాస్త ఉత్సాహంతో అయితే ఉన్నారు సార్. వీళ్ళ ఫ్యామిలీల మధ్య వివాదం నేటితో సద్దుమణిగిపోయిందేమో, చిరంజీవి గారు ఇదంతా కూడా క్లియర్ చేసేసారేమో అన్న ఒక చాలా మందిలో అదైతే ఉంది. మీటింగ్ గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి, ఆయన మొన్న వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాడు. వచ్చి ధైర్యం చెప్పి వెళ్ళాడు వాళ్ళ ఫ్యామిలీకి. అవును. నిన్న అతను జైలు నుంచి వచ్చినప్పుడు కేవలం సురేఖ గారు మాత్రమే ఉన్నారు అక్కడ. రామ్ చరణ్ ఈ సీన్లో కానీ ఆ సీన్లో కానీ అక్కడ కనబడలేదు. అవును. రామ్ చరణ్ కానీ ఉపాసన కానీ వాళ్ళిద్దరూ ఎక్కడా కనిపించలేదు సీన్లో. అంటే చిరంజీవి గారు ఇంటికి వెళ్ళిన సందర్భంలో కానీ, లేదు ఇతను అరెస్ట్ అయిన సందర్భంగా చిరంజీవి, నాగబాబు వెళ్ళినప్పుడు వాళ్ళతో రామ్ చరణ్ లేడు. అలాగే పవన్ కళ్యాణ్ ఈయన కోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కలవబోతున్నాడని ఒక ప్రచారం జరిగింది, కానీ అది కూడా జరగలేదు. అంటే దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు క్రిటికల్గానే ఉన్నారు. క్రిటికల్గా ఉండటం అంటే ఎవరి కాంపౌండ్స్ వాళ్ళవి, ఎవరి యాక్టివిటీ వారిది అన్నట్టుగానే ఉన్నారు. అయితే తమ మధ్య ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఐక్యత కూడా ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన వీళ్ళింటికి వచ్చాడు, ఈయన వారింటికి వెళ్ళారు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పాడు. అలాగే ఆయన నిర్మాత, ఈయనకి లాయర్గా వ్యవహరించాడు నిరంజన్ రెడ్డి. ఆచార్య సినిమాకి ప్రొడ్యూసర్ అతను అక్కడ విజయం అందించలేకపోయినా కానీ ఇక్కడ అల్లు అర్జున్కి ఒక విజయం అందించాడు. అయితే ఈ కేసు వ్యవహారం దీనికి సంబంధించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకున్నారు. అలాగే బయట దీని మీద జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్, దీనిని ఎలా అడ్డుకోవాలి, ఎలా అంటే అడ్డుకోవటం కంటే కూడా ఎలా వ్యవహరించాలి, ఈ బయట వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కానీ వ్యాఖ్యానాలకు సంబంధించి కానీ మనం ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఆయన ఎవరు 2-3 సూచనలు చేసి ఉండొచ్చు. లేదు అసలు అవి కూడా ఎందుకు, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి అవగాహన ప్రకారం వాళ్ళు వెళ్తారు. కానీ మా మధ్య కుటుంబపరమైనటువంటి విభేదాలు లేవు. ఏ విభేదాలున్నా వృత్తిపరమైనటువంటి విభేదాలు మాత్రమే, వృత్తిపరమైనటువంటి స్పర్ధ మాత్రమే ఉంది మా మధ్య అనేది ప్రధానంగా ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు ఆయన. ఆ చెప్పదలుచుకుని ఆ ఉద్దేశంతోనే కొంత మేరకు దీని తాలూకా ఇంపాక్ట్ ఉంది. అది కొంత ఇబ్బంది పెట్టింది సినిమా ప్రమోషన్లో కానీ ఇతరత్రా కూడా కొంత ఇబ్బంది నడిచింది. మరక మంచిదే అన్నట్లుగా అది ఉపయోగపడుతుందేమో అనుకున్నారు, కానీ ఒక దశలో అది కొంచెం ఇబ్బంది పెడుతోంది అనేది అర్థమైనట్టుంది. అందుకని కొంత మంట తగ్గిద్దామనే ఉద్దేశంతో అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు. అంటే అతను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ విజువల్స్ చూసాం మనం. ఎక్కడా కూడా పెద్దగా ఎమోషనలైజ్ కాలేదు. తను నార్మల్గానే ఉన్నాడు. విత్ ఫ్యామిలీ వెళ్ళాడు. వాళ్ళ దగ్గర అంటే లోపలికి వాళ్ళు కెమెరాలు ఎలవ్ చేయలేదు. వాళ్ళే ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన ఫోటోలో అల్లు అర్జున్ దంపతులు, ఆయన ఉన్నారు, చిరంజీవి గారు. వీళ్ళు నవ్వుతూ ఫోటోకి పోజ్ ఇచ్చారు. చిరంజీవి గారు మాత్రం కొంచెం ఎక్స్ప్రెసివ్గా నిలబడ్డాడు. ఆయన ఆ ఎక్స్ప్రెషన్లో రకరకాల అర్థాలు వెతుక్కోవచ్చు. అందులో ఒకటి ప్రముఖంగా కనిపించేటువంటి అర్థం ఏంటంటే, మొత్తానికి బయట ఇంత గొడవ జరిగిన తర్వాత, ఈ అరెస్టుల దాకా వెళ్ళిన తర్వాత ఫైనల్గా నువ్వు మా ఇంటికి వచ్చావు అన్న టోన్లో, ఆ ఎక్స్ప్రెషన్లో అది కనిపిస్తోంది. ఇలా రకరకాలు, మేమందరం కలిసే ఉన్నాం, అనవసరంగా మీరు బయట వేరే వేరే ప్రచారాలు చేస్తున్నారు అన్న టోన్లో కూడా అర్థం చేసుకోవచ్చు ఆ ఎక్స్ప్రెషన్. ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఒక వ్యాఖ్యానం చేసుకోవటానికి అనువైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మాత్రం చిరంజీవి గారు పెట్టారు. వీళ్ళిద్దరూ ఎటువంటి ఎమోషను లేకపోతే ఎటువంటి ఇది లేకుండా మామూలుగా నిలబడ్డారు. ఎటువంటి ఎక్స్ప్రెషను ఇవ్వకుండా నార్మల్గా నిలబడి
అలా నవ్వుతూ దిగినటువంటి ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. భోజనం చేశారా లేదా అని కూడా చర్చ జరుగుతోంది. అంటే గంటే ఉన్నారు, గంటలో భోజనం చేశారా, లంచ్కి వెళ్ళుంటారు వాళ్ళు, లంచ్ అవర్ కాబట్టి ఏదో నార్మల్ వ్యవహారం నడిచి ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. అంటే శిఖరాగ్ర సమావేశాల్లాగా వెళ్ళి వీళ్ళు వాళ్ళు కూర్చుని ప్రోటోకాల్ పాటిస్తూ మాట్లాడుకొని అయితే ఉండే అవకాశాలు లేవు. ఓకే. వెళ్ళి పరామర్శించి ఉంటారు, వారి మేనత్త గారు ఏదైనా పెడితే పెట్టుంటారు, అవి తినేసి వెంటనే ఆయనతో మాట్లాడి బయటకు వచ్చేస్తారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఆయనకి విశ్వంభర షూటింగ్ హడావిడిలో ఉన్నాడు ఆయన. సో ఆయన్ని డిస్టర్బ్ చేస్తూ అక్కడ కూర్చోవటం అనేది వీళ్ళ ప్రోగ్రామ్ కాదు. గతంలో మెడ్రాస్లో ఉండగా వీళ్ళందరూ రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ టైం ఉండేవాళ్ళు. పిల్లలందరూ ఆయనకు షూటింగ్ లేనప్పుడు అందరూ అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ డ్యాన్సులు చేసేవాళ్ళు. ఆ వీడియోస్ అనేకం చూసాం. మెడ్రాస్లో చిరంజీవి గారి ఇంట్లో లోపలికి వెళ్ళగానే హాల్లో కొంచెం ఇలా కిందకు ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఇలా రౌండ్గా సోఫాలు వేసి అక్కడ ఈ పిల్లలందరూ డ్యాన్సులు వేసేటువంటి వీడియోస్ చాలా పాపులర్. ఫోటోలు కూడా ఆ రోజుల్లో చాలా వైరల్ అయినాయి. కాబట్టి ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి పెరిగిన వాళ్ళే అక్కడ. ఓకే. రామ్ చరణ్ ఎందుకు కనబడలేదు, అలాగే ప్రత్యేకంగా ఆయన ట్వీట్ చేయటము, లేకపోతే అంటే అరెస్ట్ అయిన సందర్భంగా తన బాధని ఎక్స్ప్రెస్ చేయలేదు. అలాగే ఎక్కడా కూడా తన ఆనందాన్ని కూడా అతను రిలీజ్ అయిన సందర్భంగా ఆనందాన్ని కూడా ఎక్కడా రిజిస్టర్ చేసినట్టుగా కనిపించట్లేదు. అంటే మా తండ్రి గారు పాజిటివ్గా వ్యవహరిస్తున్నాడు కదా, ఇంకా మనం అందరం కామ్గా ఉందామని అనుకుంటున్నారా వీళ్ళు? బాధ్యత చిరంజీవి గారి మీద పెట్టి మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండటం వెనకాల ఇంకా వీళ్ళ మధ్య అంటే ఆయన ప్రత్యేక జెండా ఎగరేసాడు, ఆ దిశలో వెడుతున్నాడు అనే దానికి సంబంధించి మీకు మీరే మాకు మేమే అన్న టోన్లో ఏవైనా వీళ్ళు వ్యవహరిస్తున్నారా? అందుకనే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి కూడా వెళ్లకుండా వెళ్ళిపోయాడా అంటే నిజానికి ఆయనకు మొదటి నిర్మాత అరవింద్ గారే. ఆయన మొదట నటించినటువంటి సినిమాకి నిర్మాత అరవింద్ గారే. అరవింద్ గారికి తన సినిమాలో నటించాలనే కోరిక ఉందనే విషయం చెప్పింది ఆవిడ, వారి వదిన గారే. ఓకే. చిరంజీవి గారి సత్యమణి గారి ద్వారా అరవింద్ గారికి తెలిసి ఆయన ఈయనకి తర్ఫీదు ఇచ్చి ఆ విధంగా సినిమా హీరోని చేశాడు. కాబట్టి తన మొదటి నిర్మాత కనీసం బంధుత్వాలు పక్కన పెట్టి తన మొదటి నిర్మాత కొడుకు ప్రమాదంలోంచి బయటకు వచ్చాడు అనే ఒక కర్టసీతో అయినా వీడిని వెళ్ళి పరామర్శించి ఉండాల్సింది. కానీ ఆయన పని చూసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు. ఆయన హడావిడి ఆయనకు ఉంది. ఆయన అక్కడ డిప్యూటీ మినిస్టర్ సీఎం మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, ఇంకా చాలా పనులు చక్కబెడుతున్నాడు ఆయన, అనేక బాధ్యతల్లో ఉన్నాడు. సో ఆయన హడావిడిలో ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. కానీ అందరూ కూడా చిరంజీవి గారి మీద భారం పెట్టి ఈ వ్యవహారానికి సంబంధించి మిమ్మల్ని మా కుటుంబ పెద్దగా మేమందరం కూడా నమ్ముతున్నాం, మీరే డీల్ చేయండి అని చెబితే ఆయన పిలిచి మాట్లాడినట్టుగా అయితే కనిపిస్తోంది పిక్చర్. ఓకే. వ్యూహాత్మకంగా నాగబాబు కూడా చిరంజీవి గారితో పాటు వెళ్ళాడు తప్ప ఆ తర్వాత ఎక్కడా అతని ప్రజెన్స్ కనిపించట్లేదు. ఇది పరిస్థితి. అరవింద్ గారు కేవలం వీళ్ళు దంపతులు మాత్రమే వెళ్ళారు. ఇంతకుముందు వాళ్ళందరూ కలిసి ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉన్నవాళ్లే. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత క్రమంలో వీళ్ళ ఎదుగుదల క్రమంలో ఏర్పడిన స్పర్ధల వలన కొంత ఎవరి దారి వారిదే అనే పిక్చర్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఈరోజు కూడా ఎవరి వ్యాపారాలు వారివే, ఎవరి సినిమాలు వారివే, ఎవరి సినిమాలు విడుదలలు, ఎవరి ప్రమోషన్లు వారివే అనే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఇచ్చి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మేము మీకు మద్దతుగా నిలబడతాం, అలాగే మీరు కూడా మాకు మద్దతుగా నిలబడండి, ఒక మంచి బంధుత్వం ఉంది వీళ్ళ మధ్య అనిపించుకుందాం తప్ప రెగ్యులర్గా మమ్మల్ని మీరు మొయ్యక్కర్లేదు అనే ఇండికేషన్ ఏదో ఇవ్వటానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది చిరంజీవి గారు. అందులో భాగంగానే వీరు కూడా మౌనంలో ఎటువంటి ఎక్స్ప్రెషను లేకుండా వెళ్ళి అక్కడ పని చూసుకుని ఇంటికి వచ్చేసాడు. కొంతకాలం ఇలాగే వినయంగా నడుస్తుంది వ్యవహారం. నెక్స్ట్ పిక్చర్ దాని మూమెంటు, దాని ప్రమోషను, అప్పుడు మళ్ళీ ఇలా ఉంటాడా ఇంత హంబుల్గా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో దేశముదురు ఆ టైంలో చాలా చిరంజీవి గారిని వేదికల మీద విపరీతంగా పొగిడినటువంటి చరిత్ర ఉంది అల్లు అర్జున్కి.
కానీ ఆ ధోరణి ఇప్పుడు కనిపించట్లేదు అనేది వీళ్ళ ఫ్యాన్స్ గొడవ. అవును. ఏదేమైనా కానీ చిరంజీవి గారు అల్లు అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించడం కన్నా కూడా